నమస్తే, నా పేరు మధు. ₹1,00,00,000 అవినీతి అక్రమం జరిగింది. అది ఎక్కడో కాదండి, మన తిరుపతిలోని వికలాంగుల సంక్షేమ శాఖ అయినటువంటి వినోద్ సారు, వేడి సార్ అన్నమాట. ఆయన మీద ఎంత మేము ఆధారాలతో కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారికి అన్ని ఇచ్చినామన్నమాట. జరిగింది సార్, ఎంత అన్యాయం జరిగింది. ఇక్కడ దివ్యాంగులకు సంబంధించి ఏం చెప్తున్నారో వాళ్ళ మాటల్లోనే మనం విందాము. ఇంతటి అన్యాయం జరిగితే ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేదు. 1.5 నెల అవుతా ఉంది. కాబట్టి మన నాయకులు తిరుపతి కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ధర్నాకు ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు తిరుపతి జిల్లాలో ఈ నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. గత 2 నెలల నుంచి కూడా వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ అయినటువంటి వినోద్ సార్ గారి మీద కొన్ని ఆరోపణలు అనేది రావడం జరిగింది. వాటి మీద జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ రోజుకి కూడా అధికారులు ఇంకా కూడా ఆయన మీద యాక్షన్ తీసుకోకపోవడం, వికలాంగులు ఎంతో మంది కూడా మేము అందరం నష్టపోతూ ఉన్నాం. ఎందుకంటే మాకు రావాల్సినటువంటి లబ్ధి మీద, మాకు చేకూరాల్సినటువంటి పథకాల మీద ఇవన్నీ కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేయడంతో మేము ఈరోజు చాలా వరకు నష్టపోయాము. అంతేకాకుండా ఆఫీస్లో అనేక పరికరాలు కూడా మాకు అందుబాటులో లేవు. కనుక నిర్లక్ష్య ధోరణితో ఉన్నటువంటి అధికారిని మేము సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకనంటే దివ్యాంగుల యొక్క ధనాన్ని దుర్వినియోగం చేయడం వల్ల ఆయన మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని కూడా దివ్యాంగులందరూ అనేక సంఘాలు ఈరోజు చేకూరి మళ్ళీ రిప్రజెంటేషన్ అనేది ఎవరో తీసి గారికి జరిగింది. కనుక వెంటనే ఏడీని తొలగించి మాకు నూతనంగా ఏదో ఒక ఇన్ఛార్జిని మాకు వేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఎట్లా పట్టుకునేవారు? నమస్కారం, నా పేరు కొనతపు చంద్రశేఖర్, ఏపీ దివ్యాంగ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు వికలాంగుల సంక్షేమ శాఖ ఉమ్మడి చిత్తూరు జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఏడీ వినోద్ గారి పైన ఆయన ప్రభుత్వ ధనాన్ని ఏ రకంగా అవినీతి అక్రమాలకు పాల్పడినాడో దానిపైన పూర్తి ఆధారాలతో గత నెల 5వ తారీఖున గౌరవ తిరుపతి కలెక్టర్ గారికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే నేటికి 1.5 నెల పూర్తిగా వస్తున్న ఇప్పటి వరకు ఏడీ వినోద్ గారి పైన ఎటువంటి చర్యలు తీసుకోవడం చేత ఈరోజు తిరుపతి కలెక్టర్ గారిని కలిసి మరొకసారి 2వసారి ఫిర్యాదు చేసి రేపు సోమవారం లోపల ఏడీ వినోద్ గారి పైన చర్యలు తీసుకునే పక్షంలో ఖచ్చితంగా 22వ తారీఖున ఈ నెల 22 సోమవారం పెద్ద ఎత్తున తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం నందున వికలాంగుల సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించదలిచామనే విషయాన్ని గౌరవ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి కూడా ముందస్తుగా తెలియజేయాలని ఈ రోజు కలెక్టరేట్ రావడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజు కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడం చేత అందుబాటులో ఉన్న జాయింట్ కలెక్టర్ గారికి ఆ ఫిర్యాదును అందజేయడం జరిగింది. ఖచ్చితంగా సోమవారం లోపల ఏడీ వినోద్ గారి పైన సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వని పక్షంలో, చట్టపరంగా చర్యలు తీసుకొని పక్షంలో ఖచ్చితంగా సోమవారం ప్రజా ఫిర్యాదుల దినం రోజున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.